టాకింగ్ యాజ్ ఎ ఫిల్మ్ పర్సన్, నాట్ యాజ్ అన్ యాక్టర్. మీరు ఏ సక్సెస్ఫుల్ సినిమా చూడండి, చరిత్రలో కత్తి మీద స్వామి, రేజర్ ఎడ్జే ఉంటాయి, లేకపోతే ప్రెడిక్టబుల్ అయిపోతుందండి. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ రామబ్రాజు. కత్తి మీద స్వామి తీసుకున్నప్పుడు అది డైరెక్టర్కి ఛాలెంజ్, యాక్టర్స్కి ఛాలెంజ్, పీపుల్కి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. దట్ ఈస్ ద వాట్ ఐ హావ్ సీన్ ద కెమిస్ట్రీ ఆఫ్ రామబ్రాజు. ట్రూ సార్. అయితే ఇప్పుడు సెన్సిబిలిటీస్ అనేవి ఇంకొంచెం క్లీషడ్ అయిపోకుండా సెన్సిబిలిటీస్ని చూపించడం అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఇప్పుడు. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్కో లేదంటే ఆ స్పెసిఫిక్ ఏదైతే థీమ్కో ఆడియన్స్ ఎంతవరకు రిలేట్ అవ్వగలుగుతున్నారు అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నరేష్ గారి సామాజిక వర్గం క్యారెక్టర్ అన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్ రిలేట్ అవుతారు. స్టూడెంట్స్ రిలేట్ అవుతారు, పెద్దవాళ్ళు రిలేట్ అవుతారు, ఎవ్రీవన్. బట్ నాట్ ఎవ్రీ క్యారెక్టర్ కెన్ బి రిలేటబుల్. కొన్ని క్యారెక్టర్స్ అడ్మైరబుల్ ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ జస్ట్ ఓవర్ ద బోర్డ్ ఉంటాయి. జస్ట్ ఆ కామెడీ టింజ్ని మాత్రం తీసుకోవాల్సింది ఉంటాయి. సో ఒక రైటింగ్ ప్రాసెస్లో లేదంటే ఒక డైరెక్షన్ ప్రాసెస్లో హౌ వుడ్ యూ వ్యారీ దోస్ థింగ్స్? అదే అండి, ఇప్పుడు మనం ఆ క్యారెక్టర్ అనుకున్న దాన్ని బట్టి అది ఎంతవరకు రిలేటబుల్ అవుతుంది అని ఫస్ట్ మనల్ని క్వశ్చన్ చేసుకొని మనం చూసుకొని, ఇప్పుడు సామాజిక వర్గం రాసినప్పుడు కూడా నిజంగా చెప్పాలంటే అలా వెళ్ళిపోతారా లేక అందరూ ఎగ్జామ్ రాస్తున్నారా ఈ రోజుల్లో అన్నది లేదు.